అమ్మా. మీ పేరు? మీ పేరు? కమరగిరి నారాయణమ్మ నా పేరు. ఈ ఊరేనా మీది? మాది ఊరే ఇంద్రనగర్ కాదు. ఏం పని చేస్తారమ్మా? వ్యవసాయం పనే చేసుకుంటాం. వ్యవసాయం చేస్తారా? కూలి పనికి పోరు? కూలి పనికే పోయేది. కూలి పనికేనా? పొలం ఉందమ్మా మీకు? పొలం అయితే లేదు, ఇల్లు ఉంది. కూలి పనికి వెళ్ళి జీవనం సాగిస్తాను. జీవనం సాగించుకుంటా ఉంటాం. నాకు 3 అమ్మాయిలు ఉన్నారు. 3 పెళ్లి చేశాను, వెళ్ళిపోయారు. మేము ఉన్నాం. అమ్మా ఇప్పుడు ఇక్కడ సోలార్ కంపెనీ అనేది ఒకటి నిర్మాణం చేయబోతున్నారు అనేది మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. తెలుసా? తెలుసు. సో దానికోసమని ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అంతా కూడా మీ వ్యవసాయ పొలాలన్నీ కూడా తీసుకుంటారు అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్నారు కంపెనీ కోసం అనేది చెప్తూ అన్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా ఇల్లు మేము ఇచ్చి మాకు ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు. మేమున్న ఇళ్ళకు కూడా అమౌంట్ ఇస్తామన్నారు. మీకేమో నష్టపరిహారం చేయము, మీకు అమౌంట్ ఇస్తాము, మీకు ఫ్లాట్ చూపిస్తాము, ఇల్లు కట్టిస్తాము, కట్టించిన తర్వాత ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అంతకు మించి సంతోషం మాకేం లేదు. అంత ఉపయోగమైన పని మాకు చేసేటప్పుడు మేము చాలా సంతోషంగా ఖాళీ చేసి వెళ్ళిపోవటానికి మేము సిద్ధమే. కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తాము, చదువుకున్న పిల్లలుంటే ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి మా పిల్లలు బయటకు వెళ్ళినా కూడా చదువుకున్నారు, వాళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తామన్నారు కనుక మాకు చాలా సంతోషం. మా బిడ్డలైనా ఉద్యోగాలు ఇస్తారు మాకు. మేము ఇక్కడ ఖాళీ చేసే మీరు కంపెనీ వాళ్ళు జాబ్ ఇస్తామంటే ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు ఇంత ఉపయోగం చేస్తున్నారు కాబట్టి. మాకు ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు, మేమున్న ఇంటికి మళ్ళా డబ్బులు ఇస్తున్నారు, నష్టపరిహారం కట్టిస్తున్నారు కాబట్టి మా పిల్లలకు జాబులు ఇస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. అందుకోసమే మేము ఖాళీ చేసి వెళ్తామని మేము సిద్ధపడ్డాము.